Today's podcast is Students should learn skills, not just degrees. Students కేవలం డిగ్రీసే కాదు, స్కిల్స్ని కూడా నేర్చుకోవాలి. బై ప్రొఫెసర్ సిహెచ్ శ్రీధర్. హలో స్టూడెంట్స్, ఇవాళ నేను మీకొక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. డిగ్రీ ఉంది అంటే లైఫ్ సెట్ అయినట్టేనా? మనం చాలా ఇయర్స్ నుండి వింటున్నాం, బాగా చదువు, డిగ్రీ తెచ్చుకో, జాబ్ వస్తుంది. కానీ ఇప్పుడు వరల్డ్ చేంజ్ అయిపోయింది. టెక్నాలజీ ఫాస్ట్గా చేంజ్ అవుతుంది, జాబ్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. సో క్వశ్చన్ ఏంటంటే, స్టూడెంట్స్ ఓన్లీ డిగ్రీస్ పైన ఫోకస్ చేయాలా లేదా స్కిల్స్ పైన ఫోకస్ చేయాలా? డిగ్రీసు ఎందుకు సరిపోవట్లేదు? డిగ్రీ అంటే నువ్వు ఒక సబ్జెక్ట్ చదివావు అని మీనింగ్. కానీ డిగ్రీ అలోన్తో ప్రాబ్లమ్స్ ఏంటి? సర్టిఫికెట్ ఉంది, కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు. థియరీ తెలుసు, కానీ రియల్ వర్క్ చేయడం రాదు. ఇంటర్వ్యూలో కంపెనీ అడుగుతున్నది, మీ స్కిల్స్ ఏంటి? ఇవాళ కంపెనీస్ చూస్తున్నది, ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలవా, కమ్యూనికేట్ చేయగలవా, కంప్యూటర్, డిజిటల్ టూల్స్ వాడతావా, టీంలో వర్క్ చేయగలవా? మార్క్స్ కన్నా స్కిల్సే ఇంపార్టెంట్. అయితే స్కిల్స్ అంటే ఏంటి? స్కిల్స్ అంటే రియల్ లైఫ్లో యూజ్ చేసే ఎబిలిటీస్. స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ అండ్ డిజిటల్ స్కిల్స్, లాజికల్ థింకింగ్, టీమ్ వర్క్, టైమ్ మేనేజ్మెంట్, క్రియేటివిటీ, న్యూ థింగ్స్ ఫాస్ట్గా నేర్చుకునే ఎబిలిటీ. స్కిల్స్ ఉంటే జాబ్ చేంజ్ అయినా, ఇండస్ట్రీ చేంజ్ అయినా మనం అడ్జస్ట్ అవ్వగలము. ఇప్పుడు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఇవాళ చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఆన్లైన్లో కోడింగ్ నేర్చుకున్న సాఫ్ట్వేర్ డెవలపర్స్, బిజినెస్ చేసి నేర్చుకున్న ఆంట్రప్రెన్యూర్స్, యూట్యూబ్, కాంటెంట్ క్రియేషన్లో స్కిల్స్ బిల్డ్ చేసిన యూత్. వాళ్లకు డిగ్రీ హెల్ప్ అయింది, కానీ స్కిల్స్ వాళ్ళని టాప్కి తీసుకెళ్లాయి. అయితే డిగ్రీని ఇగ్నోర్ చెయ్యాలా? నో, డిగ్రీ ఇంపార్టెంటే. డిగ్రీ వల్ల బేసిక్ నాలెడ్జ్ వస్తుంది, డిసిప్లిన్ నేర్చుకుంటాం, సొసైటీలో రికగ్నిషన్ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, డిగ్రీ ప్లస్ స్కిల్స్ ఈక్వల్ టు స్ట్రాంగ్ ఫ్యూచర్. డిగ్రీ మాత్రమే ఉంటే సరిపోదు. స్టూడెంట్స్ ఇవాళ ఏం చెయ్యాలి? సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి. కాలేజ్ చదువుతో పాటు ఒక ప్రాక్టికల్ స్కిల్ నేర్చుకోండి. ఆన్లైన్ కోర్సెస్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ చెయ్యండి. నేర్చుకున్నది ప్రాక్టీస్ చెయ్యండి. కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఆల్వేస్ క్యూరియస్గా ఉండండి. కాలేజ్ ఒక క్లాస్ రూమ్, లైఫ్ అనేది బిగ్గెస్ట్ క్లాస్ రూమ్. సో నా ఫైనల్ మెసేజ్ ఏమిటంటే, ఎగ్జామ్స్ పాస్ అవ్వడం కోసం మాత్రమే చదవకండి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం చదవండి. వాల్యూ క్రియేట్ చేయడం కోసం నేర్చుకోండి. బెటర్ పర్సన్ అవ్వడం కోసం గ్రో అవ్వండి. డిగ్రీస్ డోర్స్ ఓపెన్ చేస్తాయి, స్కిల్స్ ఆ డోర్స్ని ఓపెన్గా ఉంచుతాయి. డియర్ స్టూడెంట్స్, మీ ఫ్యూచర్ సర్టిఫికెట్ పైన కాదు, మీ కేపబిలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. స్కిల్స్ నేర్చుకోండి, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి, మీ ఓన్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోండి. క్లోజ్ చేసే ముందు మీ అనుభవాన్ని అభిమానిస్తే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా మంచి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. మీ టైం కోసం ధన్యవాదాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం.